బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా పెన్షన్ల పంపిణీ విషయంలో ఎవరు అపోహలు పెట్టుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా డబ్బులు వస్తాయని, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకంపై సీరియస్ అయిన సీఎం దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా పెన్షన్ల పంపిణీ విషయంలో ఎవరు అపోహలు పెట్టుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా డబ్బులు వస్తాయని, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకంపై సీరియస్ అయిన సీఎం దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా పెన్షన్ల పంపిణీ విషయంలో ఎవరు అపోహలు పెట్టుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా డబ్బులు వస్తాయని, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకంపై సీరియస్ అయిన సీఎం దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ ప్రజాపాలన దరఖాస్తులను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో అవి అప్లికేషన్స్ ఫామ్ అభయాస్తం కింద 6 గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి ఆ అప్లికేషన్స్ అన్ని కూడా అందుబాటులో ఉండాలి తప్ప ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్ లో అవి అమ్మేందుకు కానీ లేకపోతే అవి జిరాక్స్ తీసుకునేందుకు కానీ అది మేము ఎక్కడ కూడా చెప్పలేదు, ఎందుకు మీరు ఈ తగినంతగా ప్రింట్ చేయలేదని చెప్పేసి కూడా అధికారులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతు భరోసా పింఛన్లపై అపోహలు వద్దు అని చెప్పేసి కూడా చెప్పారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా రైతు భరోసా ఉంటుందని చెప్పారు. ఎవరికైనా రైతు బంధు కావాలంటే వారు కూడా ఇప్పుడు ఈ అప్లికేషన్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై మాత్రం అయితే కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. తర్వాత రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని చెప్పడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులు సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి ఈ రోజు మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ నుంచి ఎవరు కూడా అంటే రేపు కొంత హాలిడే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనవరి 6 వరకు మాత్రమే ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా జనవరి 10 వరకు కూడా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రజల నుంచి స్వీకరించే అవకాశం కూడా మనకి సమాచారం ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే సంబంధించి ఆయా శాఖలన్నిటి కూడా అంటే ప్రజలు ఏదైతే ఆ యొక్క గ్రామ పంచాయతీలలో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ ఫిల్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకి సంబంధించి అన్ని కూడా సరైన
ఆధారాలు ఉన్నాయా లేవా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి వెంటనే సూచనలు ఇవ్వాలి, హెల్ప్ డెస్క్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఖచ్చితంగా వాటర్ సౌకర్యం కల్పించాలి. ఏమన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం టెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక మార్క్ ను క్రియేట్ చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా వాస్తవంగా ఏదైనా మనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి శాఖలకు సంబంధించి ఒకసారి ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు గతంలో చూసుకున్నట్టయితే పట్టించుకున్న నాదుడే లేకపోతుంది అని చెప్పేసి కూడా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల నుంచి కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి, ఎవరికి చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి సమస్యని నేరుగా అధికారులు వింటున్నారు. మాకేమైనా సలహా అంటే ఏమైనా డౌట్స్ నుంచి మాత్రం చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ రోజు మాత్రం ఓవరాల్ గా వీటికి సంబంధించి అంటే రైతు బంధు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీములకు సంబంధించి ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది, ఆ విధంగా అప్లికేషన్స్ అన్ని కూడా ఎలా సేకరిస్తున్నారు ఏంటి అనేది కూడా మధ్యాహ్నం సమయంలో సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తూ సమీక్ష నిర్వహించిన తర్వాత అధికారులకు ఇలాంటి సూచనలు అయితే చేయడం జరిగింది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదుల్ అప్డేట్స్ అందించినందుకు.